ఇక తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అసత్యాలను అదే పనిగా ప్రచారం చేసి వార్తల పేరిట ప్రపగండాకు పాల్పడుతున్న యూట్యూబ్ ఛానళ్లపై పరువు నష్టం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా ఆయా యూట్యూబ్ ఛానళ్లను నిషేధించాలని యూట్యూబ్ యాజమాన్యానికి అధికారికంగా ఫిర్యాదు చేస్తామని ఎక్స్ వేదికగా తెలిపారు. అడ్డగోలుగా తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానళ్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్లు ఆధారాలు లేకుండా అడ్డగోలుగా అసత్యాలను పదే పదే ప్రసారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ఛానళ్లపై పరువు నష్టం దావాలతో పాటు కుట్రపూరితంగా వ్యవహరించినందుకు క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. వాటిపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా థంబ్ నెయిల్స్ పెడుతూ వార్తల పేరుతో శుద్ధ అబద్ధాలను చూపిస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. తమపై గుడ్డి వ్యతిరేకత వల్లనో లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడో ఇలాంటి నేరపూరితమైన చట్టవిరుద్ధమైన వీడియోలను ఫేక్ న్యూస్లను ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. వ్యక్తిగతంగా తనతో పాటు తమ పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతున్నట్టు భావిస్తున్నామని తెలిపారు. ప్రజలను అయోమయానికి గురిచేసి తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యగా తాము భావిస్తున్నట్టు పేర్కొన్నారు. గతంలో తమపై అవాస్తవాలను ప్రసారం చేసిన ప్రచురించిన మీడియా సంస్థలపైన న్యాయపరమైన చర్యలు ప్రారంభించామని కేటీఆర్ గుర్తుకు చేశారు. ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న దుర్మార్గపూరిత కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని తెలిపారు. ఆయా ఛానళ్లను నిషేధించాలని యూట్యూబ్కు అధికారికంగా ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని ఆయన సూచించారు. కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ ఛానళ్లు చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఇటువంటి కుట్రపూరిత ఛానళ్ల ప్రాపగండా అసత్య ప్రచారం పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.